కేసీఆర్ కూడా ప్రజానాడిని పట్టుకోవడంలో ఫెయిల్ అయినట్లే. ఈ యాంటీ ఇన్కంబెన్సీని కొద్దిగా మనం గ్రహించలేదాము. ఆయన కూడా గ్రహించలేదు, మీరు గ్రహించలేదు. అంతే అంటే కదా, పైనుంచి కింది వరకు అది జరిగింది. Absolutely. అన్ని చోట్ల జరిగింది జరిగింది అది. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే అన్ని చేస్తున్నాం కదా అని అనుకున్నాడు తప్ప అనుకున్నారు. ఈ ఈ అనుకోలేదు మనం కూడా ఈ ఓవర్ ప్రామిస్లు కొంచెం నమ్ముతారని కూడా అనుకోలేదు మనం. ఓకే, సరే అది జరిగిపోయింది ఇట్లా ఇంకా. మరిపోయింది. ఇప్పుడు సాధారణంగా మీరు డాక్టర్గా ఉన్నప్పుడు పలానా పేషెంట్ ఉన్నాడు చూడండి లేదా చూడండి ఇట్లా అనేది కదా. ఇప్పుడు ఏ అవసరం కోసమే మీ దగ్గరికి జనాలు వస్తున్నారు? మీ యాక్టివిటీ ఎట్లా కొనసాగుతున్నది? ఇప్పటికి కూడా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, పొద్దున ఫస్ట్ మార్నింగ్ నేను చూసేది పేషెంట్లే. ఆరోగ్యం ఏ సమస్య ఉన్నా ఒకటేంటంటే అంతకుముందు ఒడ్లు వెనుపూస చూసేవాడిని, ఈ మధ్య వేరే సమస్యలు కూడా ఫోన్లు చేసి మాట్లాడి అన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా ఆరోగ్యం ఫస్ట్. అది అయిపోయిన వెంటనే ఈ అన్ని ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎక్కువ ఇష్యూస్ వచ్చేవి ఎలా ఉంటాయంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. అంటే సరే మళ్ళీ మన వాళ్ళు ఈ మధ్య కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోవడానికి కొన్ని ఛానల్ కొన్ని పేపర్లని ధరణి చేస్తారు. అదే కదా కేసీఆర్ ఆలోచన. ధరణి లాంటివి ఏంటంటే అలాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చే కష్టాలు ప్రజలకు రావద్దు. కేసీఆర్ గారు మొత్తం వ్యవస్థల్ని డెవలప్ చేయాలి. మనం ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థలు ఉండాలి ఎప్పటికి కూడా అని చెప్పేసి కేసీఆర్ గారు చేశారు. సరే వాళ్ళు ఏదో చేస్తున్నారు, కొన్ని పొరపాట్లు జరుగుండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ మొత్తానికి దాన్ని కావాలని చెప్పేసి అంటే ఉదాహరణకండి ఇవాళ భూభారతిని పట్టుకొచ్చారు. అంతకుముందు 20 లక్షల ఎకరాలు ప్రొహిబిషన్లో ఉంటే ఇప్పుడు 1 కోటి ఎకరాలు ప్రొహిబిషన్లో ఉన్నాయి. ఇప్పుడు 1,80,00,000 అబ్సల్యూట్లీ. ఇప్పుడు అసలు విచ్చలవిడి అసలు ఇప్పుడు తెలంగాణ సాగు భూమే 1 కోటి కదా మొత్తం అంతా. ఇప్పుడు చాలా వరకు ప్రొహిబిషన్లోకి పోయింది. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉంది ఇవాళ మనం. సరే అంటే బాధ ఎక్కడ వేస్తుంది అంటే కొన్ని ఛానళ్ళు కానీ కొన్ని మీడియా వ్యవస్థలు కానీ అంత విషం చిమ్మాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు దెబ్బతింటా ఉన్నారు ఇవాళ. బాధ అవుతుంది అప్పుడప్పుడు చాలా. ఎవరికైనా అంత కోపాలు అంత విషయాలు ఉండాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కానీ ప్రజల్లో ఇప్పుడు మరి టీఆర్ఎస్ పట్ల మీరు అంటున్నారు ప్రచారం అని, ఏదైతే ఉల్టా సీదా ప్రచారం జరిగిందని అంటున్నారో ఆ ఇంపాక్ట్ పోయిందా ప్రజల్లో? నెగిటివ్ ఇంపాక్ట్ పోయిందా ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల, బీఆర్ఎస్ పట్ల? అనుభవం నుంచి వచ్చింది. అంతకుముందు ఈ మీడియా ఎక్కువ లేనప్పుడు ఏముండేది, అందరు కూడా అనుభవాల నుంచి ఓట్లు వేయడం కానీ అనుభవాల నుంచి ప్రజలు అనుభవం చాలా ప్రధానమైంది. అవును, ఇవాళ ఆ అనుభవం మళ్ళీ వచ్చింది. ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుస్తూ ఉంది ప్రతి ఒక్కరికి ఏంటి తేడా అని చెప్పేసి. అంటే నిజంగా చెప్పాలంటే ఒక చిన్న మెటఫర్ చెప్తాను మీకు. ఒక చిన్న పాప తెలంగాణ పుట్టింది 2014లో. దాన్ని ఒక తండ్రిలాగా కేసీఆర్ గారు, చిన్న పాప ఇప్పుడు చెప్తా నాకు ఇది కావాలని, ఎవరు చెప్పలేదు నాకు రైతు బంధు కావాలని, ఎవరు అడగలేదు నాకు కళ్యాణ లక్ష్మి కావాలని, ఎవరు నాకు 2000 పెన్షన్ కావాలని అడగలేదు. తన బిడ్డని బాగా కాపాడుకోవాలని చూసుకుంటూ పోయారు కేసీఆర్ గారు. ఇవాళ టీనేజ్ అయిపోయింది. టీనేజ్లో చాలా ఇంపార్టెంట్, మంచి తల్లిదండ్రులు కాపాడుకోవాలి టీనేజ్లో. ఇవాళ ఆగం పట్టిస్తూ ఉన్నారు వీళ్ళు. టీనేజ్కి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆగం పట్టిస్తున్నారు మళ్ళీ రాష్ట్రాన్ని. మళ్ళీ మంచి కాలం వస్తుంది ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత, బ్రహ్మాండంగా మళ్ళీ ఒక మంచి అడల్ట్ని మేము తయారు చేస్తాం మళ్ళీ. మీరు టీఆర్ఎస్ వాళ్ళు మన కాళేశ్వరాన్ని బాగా దాని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కదా. ఉత్తర తెలంగాణలో ప్రధాన గోదావరి బేస్డ్ కదా, ఎట్లా ఉంది అక్కడ రైతుల పరిస్థితి? గోదావరి మీరు పోయొచ్చారు అక్కడికి కాళేశ్వరం? ఇప్పుడు నేను బుచ్చన్న, నేను ఎస్ఆర్ఎస్పి కింద ఉంటాను. ఎస్ఆర్ఎస్పి మెయిన్ కాకతీయ కెనాల్ నా దగ్గర నుంచి పోతుంది. సేమ్ టైం నాకు ఫ్లడ్ ఫ్లో కెనాల్ కూడా ఉంటుంది. రెండు కూడా ఉంటాయి. ఇలా ఎస్ఆర్ఎస్పిలోకి ఇంకా కోరుట్ల పక్క నుంచి వచ్చారండి, మధ్యలో రెండు మెట్పల్లి నుండి పక్క పోతుంది. రెండు దగ్గర ఉంటాయి. రెండు కూడా నా కాన్స్టిట్యూన్సీలోకి ఎంటర్ అయిపోతాయి మళ్ళీ. ఇవాళ ఎస్ఆర్ఎస్పి కిందేమో నీళ్ళు లేవు. సో ఫ్లడ్ ఫ్లో కెనాల్కి అక్కడ నుంచి నీళ్ళు రావు. కాకతీయలోకి రావట్లేదంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్కి రావు. అది ఎప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు దాంట్లోకి వస్తాయి నీళ్ళు దాంట్లో. ఇవాళ అదే మొన్న మేము వెళ్ళొచ్చాం కూడా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర, మేడిగడ్డ బ్యారేజ్ కంటే ముందు ఉంటుంది కన్నెపల్లి పంప్ హౌస్. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర 1,00,000 క్యూసెక్లు నీళ్ళు పోతుంది. అంటే దగ్గర 10 TMC వాటర్ పోతా ఉంది ఇవాళ. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే కన్నెపల్లి పంప్ హౌస్ వీళ్ళు ఇప్పుడు ఇది పిల్లర్ పాడింది అదే పిల్లర్ మీద కూర్చున్నారు వీళ్ళు ఇప్పటికి కూడా. సరే కూర్చోండి, ఆ గేట్లు ఎత్తినా కూడా ఆ పిల్లర్ లేకపోయినా కూడా మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయొచ్చు. స్కోప్ ఉందా? బ్రహ్మాండంగా. ఎందుకంటే అది మామూలు వాటర్ 93.5 మీటర్కి వస్తే సరిపోద్ది. మనకి ఇవాళ మేము మొన్న పోయినప్పుడు 97.5 మీటర్ దగ్గర ఉంది వాటర్. బ్రహ్మాండమైన వాటర్ ఫ్లో ఉంది అక్కడ. వాటర్ పోతున్నా కూడా మీరు గేట్ ఓపెన్ చేసి కూడా మీరు వాటర్ లిఫ్ట్ చేయొచ్చు. ఏదో కారణాలు రైతుల్ని కష్టపెడితే ఏమొస్తుందో నాకు అర్థం కాదు వాళ్ళకి.
ఏమైనా డైలాగులు మాత్రం రైతును రాజు కానీ చేస్తాను కాళేశ్వరం కాదు అది ఏదో రకరకాల పేర్లు అంటున్నారు కదా ఇరిగేషన్ అంటే అదే గవర్నమెంట్ ఇస్ అ డైనమిక్ ప్రాసెస్. అది గవర్నమెంట్ కట్టినవి చిన్న ఇలా చెప్తూ పోతే అసలు మొన్న వాళ్ళ ఎస్ఎల్బిసి కూలిపోయింది, మరి అక్కడ ఎన్డీఎస్ఏ వచ్చిందండి. కేవలం రాజకీయం కోసమే కేసీఆర్ గారి మీద ఉన్న ఆ కోపంతో తప్ప ఇంత కోపాలు ప్రజల్ని కష్టపెట్టాల్సిన కోపం ఉండకూడదు నాయకులకు అని చెప్పేది కానీ వాళ్ళు అనేది ఏంటంటే అసలు గతంలో ప్రభుత్వం చేసిన నిర్వాహకం కారణంగానే ఇన్ని ఇబ్బందులు అవుతూ ఉన్నాయి, తాము జాగ్రత్తగా వెళుతున్న కారణంగానే కొంత తెలంగాణ పరిపుష్టి అవుతున్నది, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా వెళ్తున్నాం అనేది ప్రభుత్వం చెప్తున్నమాట ప్రస్తుతం. కేసీఆర్ గారు 9.5 ఏళ్ళు పరిపాలించారు బుచ్చన్న. వీళ్ళు అంతకుముందు 55 ఏళ్ళు వీళ్ళే పరిపాలించారు. కనీసం మంచినీళ్ళు లేదు నా తెలంగాణకు, కనీసం మాకు సాగునీరు లేదు, ఒక పంట పండేది మాకు, కరెంటు లేదు, రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ విన్నాం కదా. ఇప్పుడు ఏమి చేయకుండానే అయిపోయిందంటే ఇవన్నీ కేసీఆర్ గారు చేసి పెట్టినారు కాబట్టి ఇవన్నీ అవుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు అన్నీ చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 దేశంలో ఉంది. ఇవాళ తలసరి ఆదాయంలో నెంబర్ 1, స్థూలోత్పత్తి పెరుగుదలలో నెంబర్ 1, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేయడం వల్లే. సరే మాటలకి ఉన్నాయి కదా మీడియా ఛానల్ అని చెప్పి ఏదైనా మాట్లాడవచ్చు, మీది కవర్ అవుతుంది, అది వేరే విషయం. కానీ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ డేటా. ఇదంతా ఆర్బీఐ దగ్గర ఉన్న డేటా, నా డేటా కూడా కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న డేటా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న డేటా ఇదంతా కూడా. సో 100కు 100% కేసీఆర్ గారు చేశారు కాబట్టి కేసీఆర్ గారు బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్. నువ్వు దీని మీద మీరు బిల్డప్ చేయడమే అంతే, మీకు చేయాల్సిందల్లా. ఏదో కేసీఆర్ ఒక 2 పనులు చేయకపోతే పట్టుకొని అది చేయలేదు మేమే చేసామంటాం కాదు. కేసీఆర్ గారు అన్ని రెడీ పెట్టారు నీకు, మంచి పల్లెనంతా రెడీ పెట్టారు. ఇప్పుడు నువ్వు అలా కలుపుకొని తినాలి అంతే. అలాంటిది బాధ ఎక్కడ ఇస్తుందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు కూడా అలానే తయారయ్యారు వాళ్ళు. రేపు ఇప్పటికి కూడా చెప్తాను బుచ్చన్న, అంటే మళ్ళీ ఎవరైనా ఇది అహంకారం అంటారో కానీ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికి సబ్జెక్ట్ కూడా అర్థమవట్లేదు. వాళ్ళకి తెలంగాణ అవగాహన కూడా రావట్లేదు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకుతెరువు గురించి వాళ్ళకి అవగాహన కూడా లేదు సరిగ్గా వాళ్ళకి. అది కేసీఆర్ గారు. ఒక్కొక్క చుక్క నీరు ఎక్కడి నుంచి పట్టాలి, జియోగ్రఫీ కూడా కేసీఆర్ గారు చెప్తారు మనకి. ఇప్పుడు ఎక్కడి నుంచి నీళ్ళు ఎత్తాలి ఇవాళ చెప్తాను కదా బుచ్చన్న. వర్షాలు లేవు కదా, ఓన్లీ కన్నెపల్లి పంప్ హౌస్ మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్ నీళ్ళు పోతున్నాయి. వాళ్ళు ఒక్కటే చోట నీళ్ళు ఉన్నాయి. మొన్న ఎండాకాలంలో భయంకర ఎండలో కూడా దగ్గర 3 నుంచి 4 వేల క్యూసెక్లు నీళ్ళు పోయినాయి అక్కడ. మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లో కూడా నీళ్ళు పోయినాయి అక్కడ. దట్ ఈస్ కాళేశ్వరం. అంటే నీకు ఎక్కడ వర్షం లేని చోట కూడా ఇక్కడ నుంచి నీళ్ళు ఎత్తొచ్చు. దాన్ని కూడా వీళ్ళు చేయదలుచుకోలేదు. మేము ఏమన్నా ఇప్పుడు సరే మీరు చేయరా, అట్లా ఆపుతారా? నిన్న మా జగదీశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండం ఛాలెంజ్ చేశారు, మీరు లిఫ్ట్ చేయండి, ఎక్కడైనా కష్టం వస్తే మేము పార్టీయే పెట్టుకోము, ఇంకా ఇప్పటి నుంచి వెళ్ళిపోతాం రాజకీయం నుంచి అని చెప్పారు ఆయన. ఓపెన్ సవాలా? ఇంక ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి బుచ్చన్న? ప్రజలు కష్టపడతా ఉన్నారు, నీళ్లు లేవు, మిడ్మానలో నీళ్ళు లేవు, ఎల్ఎండిలో నీళ్ళు లేవు, ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేవు, మా ఫ్లడ్ ఫ్లోలో నీళ్ళు లేవు, కార్తీకంలో. అరే ప్రజల కోసం ఏదో చేయాలి అని చెప్పి కాళేశ్వరం మొత్తం పోయింది. ఇవాళ ఎక్కడన్నా కొన్ని నీళ్ళు వీళ్ళు స్టోర్ చేయగలరంటే మల్లన సాగర్లో, కొండపోచం సాగర్లో కొన్ని 8 టీఎంసీలు, అక్కడ ఒక 5 టీఎంసీలు అది ఉన్నాయి. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ కూడా మిడ్మానేరు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ కాళేశ్వరం కదా. ఒక 2 పిల్లర్ల గురించి మొత్తం రైతాంగాన్ని వాళ్ళు కష్టపెడతా ఉన్నారు, మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపెడతా ఉన్నారు. అన్ని చోట్ల ఇప్పుడు పట్టణాలు కూడా ప్రాబ్లం రాబోతుంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. ఇవాళ హైదరాబాద్లో కూడా మంచినీళ్ళ కష్టమవుతోంది. వీళ్ళు చేస్తున్న వాళ్ళకం వల్ల. అంటే రాజకీయాలు ఇంత భయంకరమైన రాజకీయం అంటే చెడు చేయడం అన్న పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు.